హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం అండి. ఫ్రెండ్స్, ఈరోజు 2 తెలుగు రాష్ట్రాలకు సంబంధించిన లేటెస్ట్ వెదర్ అప్డేట్ వచ్చేసింది. ఇక పూర్తి వివరాలు తెలుసుకుందాం. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. రాగల 2 రోజుల పాటు తెలంగాణ రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు అక్కడక్కడ కురిసే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ తెలిపింది. నేడు రేపు రాష్ట్రంలోని కొన్ని జిల్లాల్లో ఉరుములు మెరుపులతో పాటు గంటకు 40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులతో కూడిన భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. నేడు తెలంగాణలోని ఆదిలాబాద్, కొమరంభీం, ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్ జిల్లాల్లో అక్కడక్కడ భారీ వర్షాలు ఉంటాయి. ఇక మరికొన్ని జిల్లాల్లో అక్కడక్కడ ఉరుములు మెరుపులతో పాటు గంటకు 40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులతో కూడిన మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది. తెలంగాణ రాష్ట్రంలో నేడు మేఘాలతో కూడిన ముసురు వాతావరణం ఉంటుంది. రోజంతా చినుకులు పడతాయి. ఇక ఉత్తర తెలంగాణలో కంటిన్యూగా భారీ వర్షం కురిసే అవకాశం ఉంది. మరోవైపు మధ్య తెలంగాణలో కూడా మోస్తరు వర్షం రోజంతా కురుస్తుంది. ఇటు హైదరాబాద్ నగరంలో కూడా జల్లులు కురిసే ఛాన్స్ ఉంది. వాయు బంగాళాఖాతం, దాని పరిసర ప్రాంతాల్లోని పశ్చిమ బెంగాల్ తీరం ఇంకా బంగ్లాదేశ్ ప్రాంతంలో వాయుగుండం కేంద్రీకృతమై ఉంది. ఇక ఈశాన్య అరేబియన్ సముద్ర ప్రాంతం నుంచి మహారాష్ట్ర మీదుగా ఉత్తర ఛత్తీస్గఢ్ ప్రాంతంలోని ఉపరితల ఆవర్తనం వరకు సగటు సముద్ర మట్టం నుంచి 5.8 కిలోమీటర్ల ఎత్తు వద్ద ద్రోణి కొనసాగుతుంది. దీని ప్రభావంతో తెలంగాణ వ్యాప్తంగా వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. మరోవైపు ఆంధ్రప్రదేశ్లోని కోస్తాంధ్ర, ఉత్తరాంధ్రలో నేడు రోజంతా తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు చాలా చోట్ల కురిసే అవకాశం ఉంది. అయితే ఉత్తరాంధ్రలో 1-2 చోట్ల మాత్రం భారీ వర్షాలు కురిసే అవకాశాలున్నాయి. గంటకు 40 నుంచి 60 కిలోమీటర్ల వేగంతో కొన్ని చోట్ల గాలులు వీచే అవకాశాలున్నాయి. భారీ వర్షాల నేపథ్యంలో మత్స్యకారులు వేటకు వెళ్లవద్దని అధికారులు హెచ్చరించారు. బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం పశ్చిమ బెంగాల్, బంగ్లాదేశ్ వైపు కదులుతున్న నేపథ్యంలో ఉత్తర కోస్తా జిల్లాల్లో భారీ వర్ష సూచన ఉంది. దీంతో మత్స్యకారులు సముద్రంలో వేటకు వెళ్లరాదని అధికారులు హెచ్చరించారు. మరోవైపు తెలంగాణ రాష్ట్రంలో రేపు కూడా పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. ముఖ్యంగా ఆదిలాబాద్, ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, కరీంనగర్, ఇంకా పెద్దపల్లి, భూపాలపల్లి, ములుగు, కొత్తగూడెం, ఖమ్మం, వికారాబాద్, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి జిల్లాల్లో అక్కడక్కడ భారీ వర్షాలుంటాయి. గడిచిన 24 గంటల్లో తెలంగాణ వ్యాప్తంగా పలు చోట్ల తేలికపాటి నుంచి భారీ వర్షాలు కురిశాయి.